सर्वतो जयमंगलो सुक्तां वरदरो विष्णु सदेव भोजनर्भजो प्रसन्नवदनो ध्याये सर्वं अनजानन सप्तसेवितयो भोजद्रवाणी धर्मधर्मम अनन्याश्चन्तयन्तो विद्वानमतो यः भवति नान्यः पन्था विद्यते जना। ओके सर ओके सर ఓకే సార్ జగదీష్ పటేల్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే అదానీ కృష్ణపట్నం పోర్టు పిఆర్ వేణుగోపాల్ గారిని గౌరవనీయులు పెద్దలు మన శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అదానీ కృష్ణపట్నం పోర్ట్ సిఇఓ జగదీష్ పటేల్ గారు వాళ్ళ టీం ఈ ప్రాంతాన్ని పేదోళ్ళని పిల్లల్ని స్కూల్ కానీ శానిటేషన్ కానీ అన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా అద్భుతం. వాళ్ళ లోపల స్కిల్ డెవలప్మెంట్ సెంటరు 1200 మందికి కిడ్స్కి ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఆల్రెడీ కృష్ణపట్నంలో ఒక సైక్లోన్ షెల్టర్ని మాడిఫై చేసేసి దాన్ని ఆల్టర్ చేసేసి అక్కడ మహిళలకి ట్రైనింగ్ ఇస్తున్నారు. కంప్యూటర్ ట్రైనింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇక్కడ ఒక్క ముతుకూరు పంచాయతీ కృష్ణపట్నం పంచాయతీకి ఈరోజు 18 లక్షలు పెట్టి 2 వెహికల్స్, ఒకటి శానిటేషన్కి, ఒకటి పిల్లలు ఎస్టీ పిల్లలు చలివేంద్ర నుంచి దాదాపు 2.5 కిలోమీటర్స్ నడిచి ముతుకూరుకు వస్తున్నారు వాళ్ళకి. అట్లే కృష్ణపట్నం కూడా ఒకటి శానిటేషన్కి, ఒకటి పిల్లల స్కూల్కి డ్రాప్ చేసేదానికి. ఈరోజు 4 వెహికల్స్ 2 పంచాయతీలకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ పంచాయతీ మేనేజ్మెంట్లో ఒకటి శానిటేషన్కి, ఒకటి పిల్లల్ని స్కూల్కి వదిలిపెట్టేదానికి. అది కూడా గిరిజన పిల్లలు కానీ ఎస్సీ పిల్లలు కానీ దూరం నుంచి పోయే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ సైడ్ ట్రైన్స్కి 2.65 crores 2,65,00,000 ఫేజ్ 1 కింద R&R కాలనీ స్టార్ట్ చేశారు. బరియల్ గ్రౌండ్ శ్మశాన వాటికి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. సోలార్ లైటింగ్కి 1,19,00,000 345 లైట్లు శాంక్షన్ చేశారు. మినీ స్టేడియంకి ఫస్ట్ ఫేజ్ 24 లక్షలు ఖర్చు పెడుతున్నారు. డంపింగ్ యార్డ్కి 30 lakhs ఖర్చు పెడుతున్నారు. కృష్ణపట్నం పంచాయతీ కూడా 2 వెహికల్స్ ఇవ్వటం కాకుండా వాటర్ ప్లాంట్ డెవలప్మెంట్, తుఫాన్ షెల్టర్ ఆల్టరేషను, అట్లే హై స్కూల్లో కంప్యూటర్ క్లాసు, లైబ్రరీ ఏర్పాటు, సోలార్ స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయటం, మహిళలకి కుట్టు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయటం. ఇవన్నీ కృష్ణపట్నం అదానీ పోర్ట్ ఆయన సిఇఓ జగదీష్ పటేల్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం అందరూ ఉన్నారు. వాళ్ళందరూ అదే దాంట్లో రాజేష్ రంజన్ గారు చూస్తున్నాడు సిఎస్ఆర్, అట్లే రామ్ వేణుగోపాల్ గారు, ఆయన మురళీ గారు, సాంబశివరావు గారు, వీళ్ళందరూ దాన్ని మానిటర్ చేస్తున్నారు. నేనేమంటానంటే అన్నిటికంటే నా గుడ్ న్యూస్ ఏంటంటే లోపల క్యాంపస్లో 1200 మందికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే అది చాలా ఉపయోగం. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ బిఫోర్ 19 మనం 2,30,000 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. 42 సెంటర్స్ డెవలప్ చేసాం. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత టోటల్గా స్టాప్ చేసింది. స్కిల్ డెవలప్మెంట్ అనే దానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇప్పుడు మళ్ళీ మన పోర్ట్లో జరుగుతుంది. నేను ఒక 2 ఎకరాలు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్కి గవర్నమెంట్కి అలాట్ చేయించేదానికి ఏర్పాటు చేసాం వెంకటాచలం. దానికి కూడా ఒక 3.8 crores కావాల్సి వస్తుంది. అది కూడా వేరే విధంగా ట్రై చేస్తుంది. ఏదేమైనా ఈ కృష్ణపట్నం అండ్ ముతుకూరు గ్రామాలు దత్తత తీసుకున్నారు, అడాప్ట్ చేసుకున్నారు. కృష్ణపట్నం అదానీ కృష్ణపట్నం పోర్ట్ వాళ్ళ యాజమాన్యం వాళ్ళకి, అదానీ గారికి కూడా, గౌతమ్ అదానీ గారికి వాళ్ళకి కూడా నేను ఈ పేద కుటుంబాల తరఫున అభినందన తెలియజేస్తున్నా.